నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ టార్గెట్ మోదీ సర్కార్ ఓవైపు ట్రంప్ మరోవైపు స్వదేశీ విపక్షం మరో బంగ్లాదేశ్ గా చేయాలని కుట్ర బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని కూల్చివేసింది అగ్రరాజ్యం. తన చెప్పు చేతుల్లో నడిచే వ్యక్తిని నియమించి అన్ని తానై వెనుకుండి నడిపిస్తుంది. సరిగ్గా అదే తరహాలోనే భారత్ లోనూ ఇబ్బందులు సృష్టించాలని భావిస్తోందా అంటే అవుననిపిస్తుంది. దీన్ని ఖచ్చితమని చెప్పడానికి ప్రస్తుతానికి ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. భారత్ లో రానున్న కాలంలో ఏం జరుగుతుందో, పరిస్థితులు ఏ విధంగా మారుతాయన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం మన దేశానికి శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఉగ్రవాదం, అక్రమ వలసదారులు, ఇలా పలు విధాలుగా శత్రుముఖలు మనల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అమెరికా అండను చూసుకొని పాక్ ఎగిరెగిరి పడుతోంది. భారత్ టార్గెట్ గా తీవ్ర హెచ్చరికలు చేస్తోంది, ప్రగల్భాలు పలుకుతుంది, రెచ్చగొట్టే పనులు చేస్తుంది, యుద్ధాలు చేస్తామంటూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. 2 నెలల వ్యవధిలో 2 సార్లు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైట్ హౌస్ కు వెళ్లి ట్రంప్ తో భేటీ అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే బంగ్లాదేశ్ ను భారత్ పైకి ఊసిగొల్పుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్ కు ఎలాంటి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందన్నది. అటు ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగానూ పోరాటం చేస్తుంది భారత్. అయితే ఈ సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఏదైనా సమస్య కానీ సంక్షోభాన్ని కానీ ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనమంతా ఏకమై పోరాడాలి. కానీ దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. దేశం ఉద్రిక్తత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీ కుల రిజర్వేషన్ల గురించి పోరాడుతోంది. ఓట్ల చోరీ, ఈసీ అవకతవకలు అంటూ నిరసనలు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్, భారత్ వైమానిక దళం శక్తి సామర్థ్యాలను ప్రశ్నిస్తుంది. ట్రంప్ సుంకాల మూత మోగిస్తున్న సమయంలోనే రాహుల్ గాంధీ మన ప్రజాస్వామ్యంపై దాడికి యత్నించారు. ఏకంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చనిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ నాయకులను ఊదరగొట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్రంప్ కు సపోర్ట్ గా నిలవడమే కాకుండా స్వదేశంపై సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ కు వ్యతిరేకంగా ఇన్నాళ్లు మనకు శత్రు దేశంగా ఉన్న చైనా సహా పలు దేశాలు మద్దతు ఇస్తుండగా దేశంలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ఎందుకు ఈ విధంగా చేస్తుంది? స్వదేశంలో అల్లర్లు సృష్టించాలని భావిస్తోందా? మరి ఇలాంటి రాజకీయ నేతలకు, ఇలాంటి పార్టీలను ఏ విధంగా చూడాలి? వారికి శిక్ష విధించాలి? కుల, మత విభజనలు లేదా ప్రాంతీయ విభజనలు వంటి సమస్యలను సృష్టించాలని తీవ్ర ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మన దేశాన్ని ఎలాగైనా ఇరకాటంలోకి నెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలన్నదే డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం. భారత ఎన్నికల వ్యవస్థపై భారతీయులు నమ్మకం కోల్పోవడాన్ని ట్రంప్ చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన విధించిన సుంకాలను భారత్ పట్టించుకోలేదు. రైతుల సంక్షేమమే ధ్యేయమని, జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అటు రష్యాతోనూ వాణిజ్య బంధాలను కొనసాగిస్తామని తెలిపారు. భారత్ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడటానికి ఎలాంటి మూల్యాన్ని అయినా చెల్లించడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఈ కారణంగానే మన దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని భావిస్తున్న ట్రంప్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి ఉదాహరణగా బంగ్లాదేశ్ గురించి చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేసేలా, ఆ దేశం నుంచి పారిపోయేలా చేశాయి కొన్ని తీవ్రవాద శక్తులు. ప్రస్తుతం ఆమె భారత్ లో ఉన్నారు.
కొన్ని నెలల తర్వాత షేక్ హసీనా స్థానంలో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అమెరికాకు నమ్మిన బంటు. బంగ్లాదేశ్ తరహాలోనే భారత్ లోనూ మోదీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలు న్యాయంగా జరగలేదని ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారత్ ఎన్నికల వ్యవస్థ న్యాయంగా లేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దేశ ప్రజల్లో సందేహాలను, అనుమానాలు లేవనెత్తే పనిలో పడ్డారు. అయితే ఈ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు, అఫిడవిట్ లేదు, కానీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ విధంగా మన దేశంలోని కొంతమంది వ్యక్తులు భారత్ ను విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్నారు. అయితే భారత్ బంగ్లాదేశ్ లా కాదు. ఇక్కడి ప్రజలు అలా జరగనివ్వరు. భారత్ పై పెత్తనాన్ని అమెరికాకు అప్పగించారు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు అన్ని చూస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ ఉంది, భారత్ వృద్ధి ఎలా సాగుతుంది, మన ప్రజల ప్రాణాలను క్రూరంగా బలి తీసుకున్న శత్రు దేశానికి ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేది ప్రజలకు తెలుసు. తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలనుకున్న ట్రంప్ బ్లాక్ మెయిల్ ప్రయత్నాలు, రాహుల్ గాంధీ వంటి కొందరు రాజకీయ నేతల కుట్రలకు ప్రజలు నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే పూర్తి అప్రమత్తంగానూ ఉండాల్సిన అవసరం ఉంది.